మేము డబ్బులేసి ఎక్కడ మధ్యవర్తిత్వం లేకుండా ఎక్కడ ₹1 లంచం లేకుండా ఏ ఒక్క స్మగ్లింగ్ ఏం జరగలేదంటారా? ఓకే దుర్గారావు గారు, మీ ప్రభుత్వ హయాంలో దాదాపు 50,000 కోట్ల విలువైన పీడిఎస్ రైస్ అంతా కూడా స్మగ్లింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి కదా, మరి మీరెందుకు అప్పుడు చర్యలు తీసుకోలేదు? ఆరోపణల మీద ఏం కేసులు పెట్టారు, ఎవరిని అరెస్ట్ చేశారు, ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అనేది చెప్పాలి కదా. వీళ్ళు అవన్నీ ఆరోపణలుగా మిగులుతున్నాయి. నేను ఫెయిర్ గా ఒక రాజకీయ పార్టీ కాకుండా ఒక సామాన్యుడిగా ఆరోపణలు చేశారు కాదు, చేస్తున్నారు. కానీ మీ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా, దానికేం ఆన్సర్ చెప్తారు? శ్రీనివాస్ గారు ఒక అవకాశం ఇవ్వండి నాకు. శ్రీనివాస్ గారు, కాకినాడ పోర్ట్ లో ఎంత రైస్ మాఫియా జరిగిందో, ఎంత అంటే ఏ విధంగా దాన్ని ఎంతమంది బినామీలను పెట్టి ఏ విధంగా ఆ ద్వారపూడి చంద్రశేఖర్ మీదకి రానివ్వకున్నా ఎంతమందిని బినామీలు పెట్టుకుని రన్ చేశారో, ఎంతమంది బినామీలు పెట్టుకుని రన్ చేశారో పూర్తిగా డేటా ప్రభుత్వం దగ్గర ఉందండి. అలాగే ఇది సిబిఐకి కూడా హ్యాండ్ అవుట్ చేశారు. సార్ చెప్తున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ షో ఆఫ్ చేశారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు షిప్ సీజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు నేను కూడా ఉన్నాను మేడం పక్కనే. అక్కడ ఏం జరిగిందో జెన్యూన్ గా ఆయన ఎంత సీరియస్ గా దాని మీద యాక్షన్ తీసుకున్నారో ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాల దీంట్లో భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఎక్కడ కూడా ధైర్యం చేసి ఒక షిప్ ని వెళ్ళి సముద్రం మధ్య నడిఒడ్లో ఉన్న షిప్ ని సీజ్ చేసే ధైర్యం ఎవరు చేయలేదండి. ఎందుకంటే ప్రాణాలకే రిస్క్ మేడం, ఇది మామూలు మాఫియా కాదు, ప్రాణాలు తీసేస్తారు, అంత భయంకరమైన మాఫియా. దాదాపు 48,000 కోట్ల మాఫియా స్కామ్ చేశారంటే ఆలోచించుకోండి మేడం. ప్రాణాలు ఈ వైసీపీ ఎంత కుంభకోణం చేసిందో ప్రతిదీ కూడా బయటికి రావడం చేశారు. కాకపోతే సార్ చెప్పిందని ఒక ఆన్సర్ నేను ఇస్తున్నాను. ఎవరైతే చేశారో ఈ ద్వారపూడి చంద్రశేఖర్ గాని వీళ్ళు గాని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. ఖచ్చితంగా దానికి ఆన్సర్ అయితే ఒకటి చెప్తున్నాను, వీళ్ళు ఉన్నారు మేడం. సత్యనారాయణ గారు మాట్లాడదాం, శ్రీనివాస్ గారు కంప్లీట్ అవనియండి. ప్రతిపక్షంలో వైసీపీ గారు కానీ వాళ్ళ నాయకులు కానీ సత్యనారాయణ గారు కంప్లీట్ చేయండి, శ్రీనివాస్ గారిని కంప్లీట్ చేయండి. మేడం ఖచ్చితంగా ఈ బినామీల పేర్ల మీద ఎన్ని కంపెనీలు దొంగ కంపెనీల మీద పెట్టుకొని ఈ రైస్ మాఫియా దాదాపు 48,000 కోట్ల రైస్ మాఫియా చేశారో ప్రతి ఒక్క బినామీని కూడా బయటికి లాగుతున్నారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. సార్ చెప్పినట్టు ఇమీడియట్ గా జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలంటే చిన్న స్కామ్ కాదు మేడం. జగన్మోహన్ రెడ్డి ఎన్నో లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకొని లండన్ లోని ఇక్కడ అక్కడ దాచిపెట్టాడు. ఆయనకే ఎన్నో కేసులు ఉంటే ప్రపంచ రికార్డు మేడం. జగన్మోహన్ రెడ్డికి ఇంతవరకు కూడా ఇన్ని రకాలుగా వాయిదాలు వేసే ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. అలాంటి అంత పెద్ద డాన్ ఉన్న వాళ్ళు ఆయనకి ఈ ద్వారపూడి చంద్రశేఖర్ వైసీపీలో సత్యనారాయణ గారికి అవకాశం ఇద్దాం. సత్యనారాయణ గారు ఆరోపణలు చేయడానికి మన సోదరులు దుర్గారావు గారికి అలాగే మన రామాంజలి గారు మాట్లాడదాం. దుర్గారావు గారు ప్లీజ్ వెయిట్. సత్యనారాయణ గారు మాట్లాడారు.